స్టార్టింగ్ లో ఒక 5-6 సినిమాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి అని అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? అంటే ఆ సినిమాలు నాకు తెలియదు నాకు తెలీదు. కెరీర్ కి ఉపయోగపడినాయి అయితే కాదు. కాదు ఖచ్చితంగా కెరియర్ అసలు లేదు. కెరియర్ కు అంటే ఇండస్ట్రీలో వచ్చిన క్యారెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మనం చేస్తూ వెళ్తుంటే మనం అలా ముందుకెళ్తామని అమ్మ ప్లాన్ చేసింది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే వచ్చిన క్యారెక్టర్స్ అలా మేము చెయ్యం అంటే ఎలా అనుకుంటారు. ఇప్పుడు పాత ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ టైంలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసి వచ్చారు వాళ్ళు. బట్ అలా కూడా కాదు కదా, ఇంకా బెటర్ క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా అన్నట్టు ఆవిడ అలా అనుకుంది. అలా చేసుకుంటూ హీరోయిన్ గా వెళ్ళొచ్చని అనుకున్నారు. మరి ఎలా మీకు తెలిసిందే కదా, ఒకటి పడిపోతే ఇంకా అదే పడిపోతుంది, ముద్ర పడిపోతుంది. పడుంటారు ఆల్మోస్ట్. అది ఆ సినిమాలు మళ్ళీ మీరు ట్రాక్ ఇటు రావడానికి టైం బట్టి ఉంటుంది మీకు కదా. చాలా చాలా అసలు ఎందుకు వచ్చింది ఈ సినిమా అనుకున్నారా? అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. ఎక్కువ అసలు ఒక మూవీ వస్తుందంటే మా ఇంట్లో రణరంగం జరిగేదండి. అంటే ఒకసారి 2-3 మూవీస్ అడుగుతారు కదా, అడిగినప్పుడు నేనేమో ఒక క్యారెక్టర్ అంటాను, మమ్మీ ఏమో ఇది అంటది, నాకొద్దు ఇది అంటాను. ఇవన్నీ డిస్కషన్స్లో ఇక ఆఖరికి అమ్మ చెప్పాలని ఒప్పుకోవాల్సి వచ్చేది. ఆమె అతి జాగ్రత్త అనొచ్చు, లేదంటే మరి ఇదో నాకైతే తెలియదు కానీ ఎక్కువ అమ్మ ప్రభావమే ఉండేదండి నా మీద. నాకు అసలు యాక్చువల్లీ తెలియదండి, నాకు అసలు ఏమీ తెలియదు, మీరు నమ్మరు, అసలు ఏమీ తెలీదు. ఆమె చెప్తే అసలు యాక్టింగ్ అనేది కూడా చేస్తూనే నేర్చుకున్నాను నేనైతే. చేస్తూనే నేర్చుకున్నాను నేనైతే. అలా మనుషుల్ని అవగాహన చేసుకో అవన్నీ నాకు తెలీదు అసలు. ఏంటో వచ్చిన క్యారెక్టర్స్ చేసుకోవడం, మళ్ళీ ఇటు వచ్చి అమ్మ దగ్గర కూర్చోవడం. ఎవరు ఇండస్ట్రీలో కూడా అసలు ఎవరితో మాట్లాడనిచ్చేది కదా, అమ్మే మాట్లాడేది అందరితో. మీరు పెళ్లికి దూరంగా ఉండాలని సినిమాలకు వచ్చారు కదా. అవునండి, పెళ్లికి దూరంగా ఉండాలని సినిమాకి వచ్చి మళ్ళీ ప్రేమలో పడిపోయారు. అవునండి, నిజమే. ట్విస్ట్ ఎలా ఇది ఈ ప్రయాణం ఎలా సాగింది అసలు? అంటే మూవీస్లో ఫుల్ బిజీ ఉంటున్న టైంలో అమ్మ ఎక్కడో వదిలేవాళ్ళు కాదండి, బాగా స్ట్రిక్ట్గా పెట్టేవాళ్ళు. అదే తిప్పలైపోయింది. అలా ఉండకుండా నాకు ఫ్రీ ఇచ్చేసి ఉంటే అసలు ఈ లవ్ జోలికి అసలు వెళ్ళేదాన్ని కాదు. లవ్ అనే దాని జోలికి అసలు వెళ్ళేదాన్ని కాదేమో. బట్ ఈ ఇండస్ట్రీలో ఎక్కడైనా లవ్ లో పడతానేమో అనేసి ఆమె ఏం చేసేదంటే 24 hours కాపలా ఉండేది బాగా. అసలు అరకులో షూటింగ్ జరుగుతున్నప్పుడు అయితే దొరబాబు మూవీకి అయితే పైన లోయల్లోంచి కింద లోయలో షూటింగ్, ఆ పైనుంచి షార్ట్కి నేను వెళ్తున్నాను. వాళ్ళు అన్నారు అసిస్టెంట్ డైరెక్టర్, ఎందుకమ్మా కిందకి దిగటం, మీరు ఇక్కడ ఉండండి, ఒక 1 hour వర్క్ ఉంది చేసేసుకుని వచ్చేస్తామంటే, అక్కడ ఉన్నది మా పిల్ల. ఆ లోయల్లో కూడా దిగి అక్కడ షార్ట్ చేస్తుంటే ఇక్కడ కూర్చునేది కొంచెం తల్లి ముందు ఇబ్బంది ఉంటది కదా మనకి. ఏదైనా కూడా లవ్ సీన్స్ చేయాలన్నా ఏదన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంటది కదా. అది కూడా ఆమె అర్థం చేసుకోవద్దు, ఆమె అలా అంతా క్యాచ్ చేయదు. బట్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఆ కెమెరా వెనకాల నుంచి చూసుకుంటూ ఉంటుంది. ఏదన్నా బాగోపోతే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇలా అంటది అనేసరికి మళ్ళీ నేను డైరెక్టర్ గారిని మళ్ళీ 1 more సార్ అని అడిగితే, ఎందుకమ్మా బాగా వచ్చింది కదా అంటే, ఈవిడికి నచ్చేది కాదు. అంటే ఈవిడ గురించి మళ్ళీ నేను అడిగి చేసేదాన్ని. అసలు అంత అలాగా ఆమె ప్రభావం నా మీద ఉంది. చాలా ప్రభావం ఉంది. అది అసలు వదిలేదు కదా. ఇండస్ట్రీలో నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరితోనా లవ్ లో పడతానేమో, ఎక్కడైనా షార్ట్లో ఎవరైనా పలకరించినా కూడా మళ్ళీ వచ్చి కూర్చోగానే ఏం మాట్లాడారు అని అడిగేది. ఏం లేదమ్మా అనేదాన్ని. అలా బాగా స్ట్రిక్ట్గా పెట్టేసిన టైంలో ఎర్లీ మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ టైంలో కూడా బాడీ మెయింటెనెన్స్ అంతా ఉండేది కదా. ఆ టైంలో ఈయనతో నేను జిమ్కి వెళ్ళడం, ఆ పక్కన ఈయనది ఏరోబిక్స్ కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూడటానికని వెళ్ళి, ఈ జిమ్ కంటే ఏరోబిక్స్ అయితే 1 hour బాగుంటుంది కదా అన్నట్టు అట్లా జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఆయన పరిచయం అవ్వడం, తనే లవ్ ప్రపోజ్ చేశాడు. చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, అప్పటికి నేను చెప్పాను,
నీలా నేను అందరు ఆడపిల్లలాగా నేను బయట తిరగటానికి అప్పటికే నాకు ఒక ఇది ఉంది. ఇప్పుడంటే ఆర్టిస్ట్ని పెద్ద పట్టించుకోవట్లేదేమో, కానీ ఆ టైంలో అసలు బయటకు వెళ్తే బాగా ఎగ్గబడేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిస్టులు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా, కొంచెం ఎక్కువగా ఇలా గుమిగూడిపోయేవాళ్ళు. నేను చెప్పాను, నేను నీలా అందరిలాగా నేను బయటకు వెళ్ళి తిరగలేను, నువ్వు అలా లవ్ చేయటాలు తిరగటాలు అట్లాంటివి లేవు, మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగేసా. ఇంకెందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్నెస్ భరించలేకపోతే ఎవరు అమ్మని దాటి వచ్చేవాళ్ళు లేరు నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు అది ఏం మ్యారేజ్ అనుకోవాలా. అవునా, జిమ్ ప్రేమ మీది బాగుంటది. అలా నేను జస్ట్ అలా అనుకుని నేను సరే ఆయనకి ఇలా చెప్పాను. చెప్పిన తర్వాత పాపం 1 వీక్ ఆయన ఆలోచించి తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళని ఒప్పించి చేసుకుంటానని చెప్పేసి నాకు అప్పుడు చెప్పారు. ఆ తర్వాత ఇక ఇంట్లో అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. వితిన్ డేస్ అయితే వితిన్ డేస్ 1 ఇయర్ అండి. 1 ఇయర్ జిమ్మే. 1 ఇయర్ తెలియలేదు ఇంట్లో, 1 ఇయర్ తెలియలా. బట్ ఏంటంటే కొత్త మూవీస్ వస్తుంటే ఒప్పుకోవట్లేదు నేను. మూవీస్ వస్తుంటే ఒప్పుకోకపోయేసరికి అప్పటికి అమ్మకి డౌట్ వచ్చింది, ఎందుకు ఒప్పుకోవట్లేదు మూవీస్ అంటే. నేను చేయను అన్నా. చేయను అంటే మరి ఏం చేస్తావు అని అడిగింది. మ్యారేజ్ చేసుకుంటావా, ఏమైనా సంబంధాలు చూడాలా అది ఇదని అంటుంది. ఏమొద్దు, నేను కొంతకాలం ఫ్రీగా ఉందాం అనుకుంటున్నాను, వద్దు అని చెప్పాను. ఆ టైంలో ఎవరో చెప్పారంట ఇట్లా అని చెప్పేసరికి అప్పుడు ఇంట్లో కొంచెం గందరగోళం అయ్యి జిమ్కి పంపిస్తుంటే ఇదా చేసేది. అసలు మా మమ్మీ ఒకటే వేసేదండి ఫస్ట్. కాదండి, మీ మమ్మీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రతి సందర్భంలో ఉన్నారు, కానీ జిమ్ విషయంలో మట్టికి లేదు. అక్కడికి రాలేదు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ దగ్గరికి రాలేదు కదా. మరి ఇక్కడ మిగతా అంతా కాపలా కాసింది, బట్ అక్కడ కాపలా రాలేదు కదా. అక్కడ పడ్డాను లవ్ లో, లేదంటే అసలు అక్కడ కూడా ఛాన్స్ ఉండకపోయింది. కానీ అలా కొంచెం అయింది, వాళ్ళకి ఒప్పుకోలే మాకు ఒప్పుకోలే. బట్ కొంచెం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఒక 3 years తర్వాతనే చేసుకుందాం అనుకున్నాం. ఒక 3-4 years తర్వాతనే, ఎందుకంటే నేను అప్పుడు బిజీగా ఉన్నాను కదా. 3-4 years తర్వాతే చేసుకుందామని, తను కూడా అసలు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అది అని తను కూడా అనుకుని ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఇదేనండి జిమ్ ఇన్స్ట్రక్టర్ అయినా. ఇన్స్ట్రక్టర్ అయినా ఆయనదే ఓన్ స్టూడియో. ఆయనదే ఓన్ స్టూడియో. బట్ ఆయన కూడా ఇది అప్పుడే కదా కెరియర్ స్టార్టింగ్, అది వాళ్ళకి ఉంటది కదా కొంచెం మనం ఇదైన తర్వాత. అలా ఇద్దరికి ఒక ప్లానింగ్ ఉంది. వీళ్ళు చేసిన గందరగోళానికి 1 year లో. అవునా, ఓకే. కానీ మరి ఫైనాన్షియల్ గా మరి మీరు అప్పటికే ప్లానింగ్ అంటే ఒక సినిమాలు చేస్తూ ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మరి మీకు ప్రాబ్లం అనిపించలేదా? మరి ఆయనకు సంబంధించిన ఆస్తులు కానీ? వాళ్ళ డాడీ కూడా డిప్యూటీ కలెక్టర్ అండి, ఆయన కూడా. వాళ్ళ సైడ్ కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళు అంతగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ. వాళ్ళ మమ్మీ ఏమో ఇంగ్లీష్ లిటరేచర్ గా, ఆవిడ అందరూ మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళు. అందుకని నాకు వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం లేదు. బట్ ఈయన ఏంటంటే ఎంత ఎలా ఉన్నా మనం కూడా కొంచెం సెటిల్ అవ్వాలి కదా అనేది ఉంటది కదా వాళ్ళు. అలా ఉన్నప్పుడు బట్ వీళ్ళ తొందరపాటుకే మేము మ్యారేజ్ చేసుకున్నాం. వీళ్ళు గత్తర ఈ లోపు మీ అమ్మగారు ఏమైనా సంబంధాలు చూసారా? సంబంధాలు కాదు, ఇంట్లో స్థలాలు వేయటం. అయ్యో, నన్ను ఢిల్లీ పంపించేసింది అమ్మ. అవునా? మా పిన్ని ఉండేవాళ్ళు అక్కడ. అక్కడ ఢిల్లీ పంపించేశారు. అక్కడ మళ్ళీ ఇక్కడ ఉంటే హైదరాబాద్ లో ఉంటే కొంచెం మళ్ళీ ఇది లవ్ గివ్ అంటారేమోనని ఆమె చేశారు. బట్ ఆఖరికి గట్టిగా నిలబడ్డాను. మెయిన్ ఏంటంటే నేను ఈ స్ట్రిక్ట్నెస్ భరించలేక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. బాగా స్ట్రిక్ట్ గా ఉండేది కదా మరీను, దాని ఆ కట్టులో తట్టుకోలేకపోయాను నేను. అసలు స్వేచ్ఛ అనేది లేదండి. కానీ మీ అమ్మగారు అలా ఉండటం ఎంత ప్లస్ అయిందో, ఆవిడ పోయిన తర్వాత మీకు ఎన్ని బాధలు వచ్చాయి? చాలా అండి, చాలా కదా. చుట్టుకోవాల్సిన మొత్తం చుట్టుకున్నాయి. అమ్మ ఒక సెక్యూరిటీగా బాగా అసలు చాలా ఇదిగా ఉండేదండి మనిషి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాతోనే ఉండేవాళ్ళు అమ్మ, మాతోనే ఉండేవాళ్ళు, ఎక్కువ మాతోనే.
నా లైఫ్లో పెళ్ళైపోయింది వదిలే అలా కూడా లేదు. నా లైఫ్లో ఎండింగ్ వరకు ఆమె చనిపోయేంత వరకు కూడా నా దగ్గరే ఉంది. దాని మూలంగా ఎక్కువ ప్రభావం అమ్మతో ఉండేది. అమ్మని దాటి నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ లేడీస్ కూడా ఎవరైనా మాట్లాడటానికి వచ్చేవాళ్ళు. అట్లాంటిది ఒక్కసారి అమ్మ విజయవాడ వెళ్ళటం, అక్కడ హార్ట్ అటాక్ రావటం, ఆ చనిపోవటంతో నాకు అసలు ఒక్కసారి భూమి తిరగబడిపోయినట్టు అయిపోయింది. నాకేం తెలీదు అసలు, యాక్చువల్లీ ఏం తెలీదు నాకు. మీరు నమ్మరు, నాకు నావి ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. ప్రాపర్టీస్కి సంబంధించి అసలు ఏది కూడా నాకు మొత్తం అంతా అమ్మ హ్యాండ్లో ఉండేది. బట్ ఆ తర్వాత ఇక నేను అమ్మ అనేది ఒక 2 yearsలో చనిపోతుంది అనగా కొంచెం అన్నీ చూసుకో, నీకు ఎక్కడెక్కడ ఏది ఉంది, నీకేంటి అసలు అన్నీ చూసుకో అంటే కూడా నువ్వు ఉన్నావు కదా అని అసలు నేను ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కూడా చూపిద్దాను. బట్ అమ్మ ఒకసారి చనిపోగానే నాకు అసలు మొత్తం ఏం అర్థం కాలేదండి అసలు. నిజంగా 1.5 year అయితే అసలు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఎందుకంటే కూర్చున్నా లేచినా ప్రతి ఒక్కటి అమ్మ 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 అని. నా లైఫ్లో ఎక్కువ మా హస్బెండ్ కంటే కూడా ఆవిడే ఉన్నారు, అమ్మ ప్రభావమే ఎక్కువ నాకు. పాప మా ఆయన కూడా ఏమనుకునేవాళ్ళు అంటే ఎంతసేపు వీళ్ళ అమ్మ కూతురు గోల ఎందుకులే మధ్యలో అని. పాప మా ఇద్దరి మధ్యలోకి ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా కాదు. తను కూడా వదిలేసి ఇంకా తనేంటంటే తన వయసుకు తను కెరియర్ డెవలప్ చేసుకోవడం అట్లా తను బాగా బిజీ అయిపోయాడు. తను బాగా బిజీ అయిపోవటంలో ఇంకా నా విషయాలన్నీ కూడా మళ్ళీ అమ్మే చూసుకోవటంతో ఇంకా వీళ్ళిద్దరు ఒకటేలేని ఆయనకి ఏం తెలీదు. నా సైడ్ నుంచి ఏమున్నాయి అనేది ఆయనకి ఏం తెలీదు. బట్ అన్ని నేనే చూసుకోవాల్సి వచ్చేటప్పటికి చాలా కష్టం అయిపోయింది. అన్ని కొన్ని అయితే తెలీదు. తెలీదా? తెలీదు. అవునా? ఇప్పటికి ఏమో కొన్ని తెలియదు. కొంత అంత వరకు మాత్రం కొన్ని ల్యాండ్స్ విషయం కానీ అవి కానీ అన్ని కొంచెం పక్కగా పెట్టింది అమ్మ. అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కొంచెం పక్కగా పెట్టారు. కానీ కొన్ని తెలియదు అంటున్నారు అసలు, ఇప్పటికీ తెలియదు అంటే కొన్ని అవి మీ కష్టమే వాస్తవానికి. అది కొన్ని తెలీదు, అది తెలీదు. బట్ కొన్ని నాకు తెలిసిన ఇంపార్టెన్స్ మాత్రం అవి కొంచెం ఉన్నవి.